హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, సిద్ధు జొన్నలగడ్డ డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మూవీ మరి ఇవాళ ఆడియన్స్ ముందుకు రావడం చూస్తున్నాం సార్. మరి ఇది ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో సక్సెస్ సాధించిందా లేదా? మరి మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? అంటే డీజే టిల్లు ఆడియన్స్ ఎందుకు చూశారు అనేది, అంటే వాళ్ళు ఒక వెర్షన్ తీశారు ఓ సినిమా ఒక పద్ధతిలో, ఒక కథ అనుకుని చేసిన పని అది. ఓకే. అది ఆడియన్స్ విపరీతంగా రెస్పాండ్ అయ్యారు. దానికి రెస్పాండ్ అవటానికి కారణం ప్రపంచానికి కొంచెం కొత్తగా అనిపించేటువంటి ఒక జీవితాన్ని ప్రజెంట్ చేసే ప్రయత్నం చేశాడు అతను. అదే పద్ధతి, అంటే అదేమో ఆర్గానిక్గా తయారైంది. ఆ సినిమా సక్సెస్కి మూలం ఏమిటి, కారణాలు ఏమిటి అని విశ్లేషించుకుని దాన్ని ఆ తరహా కంటెంట్ని వేరే సీసాలో పోసి అందిస్తే కూడా జనం తాగుతారు అనే ఉద్దేశంతో ఇంకో టానిక్ తయారు చేశారు, అదే స్క్వేర్. అందుకని స్క్వేర్ వేసాడు దాన్ని. సో ఈ టానిక్లో ఏముంది, ఆ టానిక్లో ఉన్నదే ఉంటుంది న్యాచురల్గా. దానిలో ఉన్నదే ఇంకొంచెం డోస్ పెరిగి ఉంది, అంతకు మించి ఏం లేదు. టిల్లు నుంచి జనం ఏది కోరుకుంటున్నారో, అంటే టిల్లు అనే సబ్జెక్ట్ నుంచి ఆ సినిమాకి ఏం కోరి జనం వెళ్ళారో, ఆ రోజున ఏం కోరి వెళ్ళారో, ఏం చూసి సాటిస్ఫై అయి బయటకు వచ్చారో అదే ఉంది ఇందులో. కాబట్టి ఇందులో దీని మీద చాలా విమర్శలు వచ్చినాయి, ఆ పోస్టర్ల మీద వాటి మీద. అవును, మరీ బరితెగింపు ధోరణిలో కనిపిస్తోంది ఈ సినిమా. బరితెగింపు అని అనటం కన్నా కూడా ప్రస్తుతం సొసైటీని, అంటే మారిన సమాజంలో మనం ఉన్నాం, మారిన సమాజాన్ని ఎలా చూడాలి అనేది ఒక సిస్టమ్ అడాప్ట్ చేసుకోకపోవడం వల్ల వచ్చిన కన్ఫ్యూజన్ ఇది. బరితెగింపు ధోరణి అని మాట్లాడుతున్న వాళ్ళు ప్రజెంట్ సొసైటీలో నడుస్తున్నటువంటి ధోరణులని కొంచెం ఒకసారి దృష్టి పెట్టాలి. అంటే ప్రపంచీకరణ ప్రేమలు అంటారు. గ్లోబల్ విలేజ్లో ఉన్నాం మనం. ఏ దేశానికి ప్రత్యేకమైనటువంటి అభిరుచులు, రుచులు ఇలాంటివే ఉండవు. ప్రపంచమంతా ఒకే టేస్ట్లో, ఒకే కల్చర్లో నడుస్తుంది. కాకపోతే ఒక చోట చర్చికి వెళ్ళొచ్చు, ఇంకో చోట వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చు, లేకపోతే మసీదులోకి వెళ్ళొచ్చు, గురుద్వారాలోకి వెళ్ళి దండం పెట్టుకోవచ్చు తప్ప కల్చరల్గా స్పెసిఫిక్గా స్పెషల్గా ఏమీ మిగలలేదు ఎవరికి. ఇందులో చూపించిందంతా కూడా రోజువారీ జీవితంలో అందరూ అనుభవిస్తున్నదే. అంటే విలువలు పతనం అయిపోయినాయి ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది. విలువలు పతనం కావడం కాదు, విలువలు అనే దాన్ని మీరు ఏ యాంగిల్లో చూస్తున్నారు అనేది ఆ చూసేటువంటి కోణం మార్చుకోవాలి, కళ్ళద్దాలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ గ్లోబలైజేషన్లో రకరకాల అవకతవకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే డీజే టిల్లులో రాధిక అనేటువంటి క్యారెక్టర్ని కొంత విలన్ షేడ్స్లో నడుపుతాడు. నడిపి ఆ అమ్మాయి ఇతనికి అన్యాయం చేసి వెళ్ళిపోయినట్టుగా చివరికి ఎస్టాబ్లిష్ చేసి నష్టపోయాను నేను అన్న ధోరణిలో ఒక ముగింపు ఉంటుంది. ఇతను చాలా ఇన్నోసెంటు అన్న ధోరణిలోనే, అంటే దేనికైనా సరే దేన్నైనా భుజాన వేసుకుని ఒక సహాయం చేసేటువంటి ధీరోదాత్తుడిగానే నడుపుతాడు ఆ క్యారెక్టర్ని. ఆ క్యారెక్టర్ నడిచే క్రమంలో చాలా, అంటే దానిలో భిన్నమైనటువంటి షేడ్స్ చూపిస్తాడు. కానీ ఒక వీళ్ళు చెప్తున్నటువంటి కల్చరల్ బిలాంగింగ్నెస్ ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే తల్లిదండ్రుల పట్ల ప్రేమగా ఉంటాడు, అలాగే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాడు, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయాలి అనుకుంటాడు. ఇవన్నీ ఈ కల్చరల్ బిలాంగింగ్నెస్ ఉంటుంది. వీళ్ళు చెప్తున్నటువంటి విలువలు, ఏ బరితెగింపు గురించి మాట్లాడుతున్నారో వీటికి సంబంధించిన స్పృహ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. కానీ అది అలా బిహేవ్ చేయదు. అది ఉన్నట్టుగా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాడు, ఇది ఉంది ఇక్కడ మార్కెట్లో అని. కానీ మొత్తం నడిచే పద్ధతి అంతా కూడా మార్కెట్ ఎకానమీ స్టైల్లోనే నడుస్తుంది. ఇందులో పర్టికులర్గా ఆ అమ్మాయి క్యారెక్టర్ని కొంచెం విలనిష్గా చూపించడానికి కూడా రీజన్ ఉంది. ఆ ధోరణే ఇందులో కూడా కనిపిస్తుంది, ఈ సినిమాలో కూడా, స్క్వేర్లో కూడా. ఇతను ఇన్నోసెన్సు,
ఇతను అమాయకంగా వెళ్ళి ఏదో చేద్దామని ఇరుక్కోవటం, ఈ ధోరణి ఇందులోనూ ఉంది. దాని సక్సెస్ మీటర్ అదే అనే కనిపెట్టి రెండో కథ తయారు చేశారు. ఫార్ములా అంటాం కదా, ఆ ఫార్ములా అర్థమైపోయింది. ఆ ఫార్ములాలో ఇంకో కథని దోపారు. ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చారు, రాధికా ప్లేస్లో ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి ఇంకో క్యారెక్టర్ని లింక్ చేశారు, అంతే తప్ప మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఎందుకు ఇలా అంటే ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు కుర్రాళ్ళు ఈ సినిమాని, డీజే టిల్లుని ఎందుకు ఎంజాయ్ చేశారు? అతను ఈ జనరేషన్ యూత్, మార్కెట్ ఎకానమీ జనరేషన్లో ఉన్న యూత్కి రిప్రజెంటేటివ్ లాగా మాట్లాడాడు, బిహేవ్ చేశాడు. అది కనెక్ట్ అయింది వీళ్ళకి. ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే ప్రపంచంలో పర్టికులర్గా భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి సమస్య ఏంటంటే ఆడపిల్లలు చాలా చూజీగా ఉన్నారు, కొంచెం ఫార్వర్డ్గా ఆలోచిస్తున్నారు. మగపిల్లలు బ్యాక్వర్డ్గా ఆలోచిస్తున్నారు. ఆలోచించడం అంటే వీళ్ళకి ఆ ఏరియాలో స్పేస్ దొరక్కపోవడంతో వాళ్ళు అటాకింగ్గా ఉన్నారు, ఆడపిల్లల మీద అటాకింగ్గా ఉన్నారు. పైగా వాళ్ళకి వాళ్ళ మీద మోరల్ పోలీసింగ్ చేస్తూ మీరు ఇలా ఉండాలి కదా, ఇలా ఎందుకుంటున్నారు అని క్వశ్చన్ చేస్తున్నారు. అలా కుదరదు, మార్కెట్ ఎకానమీలో అలా కుదరదు. ఓకే, పబ్బులకి లేకపోతే వాళ్ళు తాగాలి, అందరూ ఎవరైనా తాగాలి. మ్యానుఫ్యాక్చర్ చేస్తోంది దేనికోసం? మందు, కన్జ్యూమర్ కోసం. ఆడవాళ్ళు తాగకూడదు ఇలాంటి నిబంధనలు మార్కెట్ అంగీకరించదు. చిన్నపిల్లలు తాగకూడదు, ఇవన్నీ కూడా మార్కెట్ అంగీకరించని వ్యవహారాలు. ఒక ప్రోడక్ట్ తయారైన తర్వాత అది రెగ్యులర్గా అమ్ముడవుతూ ఉండాలి. అమ్మకం అనేది కొలబద్ద మార్కెట్ ఎకానమీకి. అలాగే విలువల్ని కూడా వాళ్ళు డిజైన్ చేస్తారు, రీడిజైన్ చేస్తారు. ఆ రీడిజైన్డ్ మార్కెట్ విలువలకి ఒరిజినల్గా ఇక్కడ పాత సమాజం తాలూకా విలువలకి మధ్య ఒక చిన్న సంఘర్షణ ఉంటుంది ఎప్పుడు. ఈ సంఘర్షణలో మార్కెట్ ఎకానమీ వలన కొత్త జీవితాలకు అలవాటు పడినటువంటి వాళ్ళు ఆడపిల్లలు అనుకుంటే, మగపిల్లలు దీని నుంచి వీళ్ళు చూజీగా ఉంటున్నారు, ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, టేక్ ఇట్ అంటే వీళ్ళకి అప్పటి వరకు అనుభవిస్తున్నటువంటి రెస్పెక్ట్, వాళ్ళ నుంచి వీళ్ళు ఆశిస్తున్నటువంటి అణకువ దొరకటం లేదు ఆ చూజీగా ఉండటంతో. దాంతో వీళ్ళు ఏం చేశారు, ఇంకొక ఎండ్కి వెళ్ళి వీళ్ళకి మోరల్ పోలీసింగు, మోరల్ జడ్జిమెంట్స్ ఇవ్వటం అనే యాంగిల్కి వెళ్ళిపోయి సాంప్రదాయవాదులుగా మారి తిరోగమనంలో ఉన్నారు మగపిల్లలు. ఆడపిల్లలు అటాకింగ్గా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నారు. ఇది సామాజిక చిత్రం. ఓకే, దీనిలో ఆడపిల్లల వలన సఫర్ అవుతున్నటువంటి జనరేషన్ పిల్లలు ఉన్నారు. వీళ్ళని ఇలాంటి కథలు బాగా కనెక్ట్ చేసుకుంటున్నాయి. ఈ టిల్లు అనేది చూసినటువంటి వాళ్ళల్లో ఆడపిల్లలేమో తమని తాము ఆ క్యారెక్టర్లో చూసుకుని హీరోని ఇబ్బంది పెడుతున్నటువంటి హీరోయిన్ క్యారెక్టర్ని వాళ్ళు కొంత అడ్మిరేషన్తో చూడటం అనేది కనిపిస్తుంది, ఓ ధోరణి. అది కూడా పూర్తిగా కాదు. అసలు ఈ తరహా సినిమాల టార్గెటే మెయిల్ యూత్ని పట్టుకుంటూ ఫీమేల్ యూత్ని కూడా కొంత అట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం డీజే టిల్లు వాంటెడ్గానే చేసింది. ఇది మొదటి భాగం. రెండో భాగంలో కూడా దాన్ని కొనసాగించారు. థియేటర్ల దగ్గర మేల్ యూత్ అండ్ ఫిమేల్ యూత్ రెండు కనిపించినాయి. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. బయటకు వచ్చిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది. అంటే హీరో వర్షిప్ ఉంటుంది ఆటోమేటిక్గా సినిమాలో, టైటిలే అతని మీద కాబట్టి. ఒక ఇన్నోసెంట్ మార్కెట్ ఎకానమీలో ఒక ఇన్నోసెంట్ కొంత పాత సమాజపు తాలూకా విలువల్ని ఉంచుకుంటూనే లోకల్ ఫ్లేవర్, పైగా అతను మాట్లాడేటువంటి డైలాగ్స్, అది కూడా ఈ సినిమా సక్సెస్ ఫార్ములాలో ఒక ప్రధాన భాగం. ఆ కాన్వర్జేషనల్ మోడ్లో అతను మాట్లాడే పద్ధతి, ఆ డైలాగ్ చెప్పే ధోరణి, అది కొత్త ఫ్లేవర్. అంటే వాడుక భాషే రాస్తున్నామా అని గిడుగు గారు ఆ రోజున ప్రశ్నించినప్పుడు
వాడుక భాషని సినిమాల్లోకి వేదికల మీదకి పట్టుకొచ్చినప్పుడు ఆడియన్స్ ఎలాగైతే కొత్తగా ఫీల్ అయ్యారో అదే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఎవరి వాడుక భాషను వారు ఎక్కినటువంటి వేదిక మీద వాడుతున్నారు కదా. అసెంబ్లీలో కొడాలి నాని గారి ఉపన్యాసాలు చూస్తున్నాం మనం. అలాగే పొలిటికల్ ఇంటర్వ్యూస్లో కొడాలి నాని లాంటి వాళ్ళు మాట్లాడే పద్ధతి చూస్తున్నాం. ఇది ఒక ట్రెండ్. ఇది వాడుక భాష అనుకుంటే దాదాపుగా ఈ సినిమాలో అతని డైలాగ్స్ కూడా ఒక కీలక భాగం ఈ సినిమా సక్సెస్లో. ఈ లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడటం, దాన్ని ఓన్ చేసుకుని మాట్లాడటం, దానిలో ఉండేటువంటి నుడికారం అంటారు మామూలుగా, నుడికారము, దానిలోకి సామెతలను జొప్పించే పద్ధతి, ఇది కనెక్ట్ చేస్తోంది అతని క్యారెక్టర్ని. అంటే టిల్లు అనేవాడు క్యారెక్టర్ డిజైనింగ్ మీద చాలా కసరత్తు చేశాడు. ఆ టిల్లు అనేవాడు సొసైటీని ఎలాగా ఫేస్ చేస్తాడు, అతనికి ముందుకు వచ్చినటువంటి ఇష్యూస్ని ఎలా ట్యాకిల్ చేస్తాడు, ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేదే కథ. ఇది కూడా అదే. కాకపోతే ఇందులో కొంత క్రైమ్ ఎలిమెంటు, స్మగ్లరు, ఒక పోలీసు వ్యూహము, పోలీసుల్లో ఉండేటువంటి కోవర్ట్లు, ఈ గోల మీద కూడా ఇదే ప్రధానంగా నడుస్తుంది సెకండ్ హాఫ్ అంతా. ఈ ప్రాసెస్లో ఇతను ఒక కష్టంలో ఇరుక్కున్నప్పుడు మళ్ళీ పాత రాధిక వచ్చి ఇతనికి ఒక చిన్న ఓదార్పునిస్తుంది. అదొక సర్ప్రైజ్ ఎలిమెంట్ కింద పెట్టుకున్నాడు డైరెక్టర్. ఈ సినిమా స్క్రిప్ట్లో కూడా తను కూర్చున్నాడు, సిద్ధు జొన్నలగడ్డ కూర్చుని డిజైన్ చేశాడు. డిజైనింగ్లో చాలామంది పార్టిసిపెంట్స్ ఉన్నారు, అతను కూడా ప్రధానమైనటువంటి పార్టిసిపెంట్. అంటే ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో మొదటి నుంచి అతనికి రోల్ ఉంది. ఇది ఒక సక్సెస్ ఫార్ములాగా ఎంచుకున్నారు వాళ్ళు. అందులో యూత్ని టార్గెట్ చేయటం, యూత్కి ఉన్నటువంటి రకరకాల అడ్మిరేషన్స్, వాళ్ళ భ్రమలు, వీటన్నిటినీ మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ సినిమాలో. యూత్ సినిమా ఇది. పర్టికులర్గా గ్లోబలైజేషన్ ఎరాలో ప్రేమ కథలు ఎలా ఉంటాయో అదే ఆ కంటెంట్తో నడిచినటువంటి సినిమా. దీని నుంచి పాత విలువలను ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఏ సినిమాని అది ఏ సొసైటీలో నడుస్తోంది, ఏ కాలంలో నడుస్తోంది, ఏ సమాజానికి ఆ క్యారెక్టర్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు, ఏది దాస్తున్నాడు, ఏది ఓపెన్గా చెప్తున్నాడు, ఈ పద్ధతిలో జడ్జి చేయాలి తప్ప ఒక నమూనా పెట్టుకుని ఇలా లేదు అని తిరస్కరించకూడదు. కానీ ఈ సినిమా మీద సాంప్రదాయవాదులు కొంత దాని ఫస్ట్ లుక్ రోజుల నుంచి అటాక్ మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టిన వాళ్ళు ఒక్కసారి ఈ సమాజం కళ్ళజోడుతో చూస్తే చాలా విషయాలు అర్థమవుతాయి. బ్రేకప్లు ఎందుకు విపరీతంగా జరుగుతున్నాయి, ఎందుకు ఈ మధ్యకాలంలో జాగ్రత్తగా గమనిస్తే పెళ్ళిళ్ళు చేసుకుంటున్నటువంటి యూత్, అంటే పర్టికులర్గా మగపిల్లల్లో పెళ్ళిళ్ళు కాని ప్రసాదులు చాలామంది కనిపిస్తున్నారు విపరీతంగా. పెళ్ళి అనే కాన్సెప్ట్ పట్లే గతంలో ఉండే అవర్షన్ వేరు, ఇప్పుడు యూత్లో వస్తున్నటువంటి అవర్షన్ వేరు. దీనికి వేరే సైద్ధాంతిక నేపథ్యం ఉంది, దానికి వేరే సైద్ధాంతిక నేపథ్యం ఉంది. వీటన్నిటినీ అర్థం చేసుకుంటే టిల్లు అర్థమవుతాడు. టిల్లుకి ఈ సినిమాలో కూడా పాపం పెళ్ళి కాదు. టిల్లుకి పెళ్ళయ్యే వరకు ఈ సిరీస్ నడపచ్చు, అది ఎన్ని సంవత్సరాలైనా నడపచ్చు. తెలుగు సినిమాల్లో మనం రామారావు గారు 70వ ఏట కూడా పెళ్లి కాని యువకుడిగా నటించిన సినిమా చూసాం కదా, నందమూరి తారక రామారావు గారు. తన 70వ ఏట ఒక సినిమాలో వాణి విశ్వనాథ్ హీరోయిన్, ఆయన హీరో, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ జనం చూశారు కదా. కాబట్టి అదే ధోరణిలో 70 ఏళ్ళు వచ్చే వరకు సిద్ధు జొన్నలగడ్డ ఈ సిరీస్ నడపచ్చు విజయవంతంగా. అలా ఒక ఫార్ములా, అంటే జేమ్స్ బాండ్ సిరీస్లు ఇవన్నీ చూస్తున్నాం మనం. ఆ పద్ధతిలో టిల్లు స్క్వేర్ వచ్చింది. నెక్స్ట్ పిక్చర్ కోసం వెయిట్ చేయటమే. ఇదే ఫార్ములాలో ఇలాగే కొనసాగుతాడా, లేదు వేరే స్క్రిప్ట్లు ఏమైనా చేస్తాడా అనేది అతను తేల్చుకోవాల్సిన విషయం. ఈ సినిమా నడవకపోతే ట్రాక్ మార్చుకుంటాడు అతను. కానీ జనం అయితే ఎంటర్టైన్ అవుతున్నారు, థియేటర్లో ఎంటర్టైన్ అవుతున్నారు. దానిలో ఆ క్యారెక్టర్ మాట్లాడే పద్ధతి బాగాలేదు, లేకపోతే ఆ క్యారెక్టర్ మాట్లాడిన దానిలో కొంత వల్గారిటీ ఉంది,
కొంత దుర్మార్గం ఉంది, మహిళల పట్ల కొంత వ్యతిరేక భావన, అంటే ప్రజెంట్ జనరేషన్ మహిళల పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తాడు ఆ క్యారెక్టర్. ఇవన్నీ ఉన్నాయి సొసైటీలో. ఈ ఉన్న వాటికే ప్రాతినిధ్యం వహించాడు వాడు. ఆ స్క్రిప్ట్ డిజైనింగ్లోనే ఒక వ్యూహం ఉంది. ప్రధానంగా మేల్ యూత్ని సినిమాకి రప్పించుట అనేది ప్రోగ్రాం. అలాగే ఆ క్యారెక్టర్ డిజైనింగ్ ద్వారా, మాట్లాడే ధోరణి ద్వారా, హీరోయిన్ క్యారెక్టర్ని డిజైన్ చేసే పద్ధతి ద్వారా ఫీమేల్ యూత్ని లాగటం, అది సక్సెస్ అయ్యాడు డైరెక్టర్. ఈ సినిమా ఏ మేర కలెక్షన్స్ వస్తుందో చూద్దాం, 2-3 రోజుల్లో క్లారిటీ వస్తుంది. ఓకే, రేటింగ్ ఎంత ఇస్తారు సార్? ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 అండి. 2.5. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.